ఐసీటీ కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకోవాలి? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఏంటంటే ఫ్రీగా వెళ్ళి నేర్చుకోవచ్చు. ఆప్షన్ 2 ఏంటంటే ఇంకా పెయిడ్ మెంటర్‌షిప్స్ ఆ ఆప్షన్ ఉంది. సరే మనకందరికీ ఫ్రీయే కావాలి కాబట్టి ఫస్ట్ ఫ్రీ దానికే వెళ్ళి చూద్దాము. ఎలా నేర్చుకోవచ్చు ఏంటనేది. అండ్ ఈ ఐసీటీ కాన్సెప్ట్స్ మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేశారంటే ఐసీటీ అని సెర్చ్ చేశారంటే అది మైకేల్ ఇది వచ్చేస్తది. ఆ యూట్యూబ్ ఛానెల్ వచ్చేస్తది. దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి. వాటిలో ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలంటే 2022 మెంటర్‌షిప్ నుంచి స్టార్ట్ చేయండి. అండ్ 2022 నుంచి మనకి ఇప్పటివరకు 2026 వరకు కూడా ఈ కాన్సెప్ట్స్ అనేవి అంటే ఆయన మెంటర్‌షిప్స్ లాగా ఒక ప్లేలిస్ట్‌లో వేసి సెపరేట్‌గా దాన్ని చెప్పున్నాడు. సో మీరు అలా కూడా నేర్చుకోవచ్చు. అలా కాదు బ్రో నాకు కొంచెం టైం సేవ్ అవ్వాలి అని అంటే మీకు మెంటర్‌షిప్స్, పెయిడ్ మెంటర్‌షిప్స్ ఉన్నాయి. సో వాటిలోన మీరు చూడొచ్చు. సరే ఇప్పుడు ఫ్రీ దాంట్లో ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు 2022 మెంటర్‌షిప్ ఉంది. ఈ 2022 మెంటర్‌షిప్ నుంచి స్టార్ట్ చేస్తాం. 2023, 4 ఈస్ మై ఫేవరెట్ అండ్ 5 ఈస్ ఆల్సో మై ఫేవరెట్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి 2026 జరుగుతుంది. ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2016 మెంటర్‌షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని వెళ్ళి ఒకసారి రీకాల్ చేయండి. సో ఇవంతా ఎంత టైం పడుతుంది ఫాజిల్ అంటే మేబీ 2 ఇయర్స్ పట్టొచ్చేమో మేబీ. అంటే ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే ఒక ఫార్మాట్‌లో. సో దానికోసంగా మనం ఏం చేస్తామంటే అంటే ఎవరైతే టైం ఉంది పర్లేదు నేను టైం ఇస్తాను అలాంటి వాళ్ళకైతే ఇది చాలా ప్రాపర్‌గా యూటిలైజ్ అవుతుంది. దీంట్లో ఒక బ్యూటీ ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ చెప్పాయన ఇంకా బతికే ఉన్నాడు. సో అతను మనకి ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటాడు అండ్ యూట్యూబ్‌లో కూడా మనకి వీడియోస్ అవి ఇవి పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో దట్ మనకు కొంచెం ధైర్యం కూడా ఉంటుంది. ఓకే ఇతను చెప్పే అతనే ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి సో ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసి వేరే వాళ్ళు మనీ మేక్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ మీ. సో అలాంటి పర్సన్స్ మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతారు. అంటే అలాంటి కాన్సెప్ట్స్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో మైకేల్ అతని పేరు మైకేల్ ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో ఈ ట్రేడింగ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద ఇంపాక్ట్. అది లైక్ ప్రీవియస్‌గా ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పుడు దాని తర్వాత నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఆ ఇంపాక్ట్ అంత ఇదిగా క్రియేట్ అయింది. అండ్ దీన్ని నేర్చుకునే ప్రాసెస్ కూడా ఒకటి ఉంటుంది. అండ్ ఈ కాన్సెప్ట్స్‌లో ఈజీగా కాంప్లికేట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే బయట నుంచి చూసి ఏంట్రా ఇంత పెద్ద కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకుంటావు? ఎప్పుడు నేర్చుకుంటావు? అనే ఇది ఒకటి క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా మీరేం చేయొచ్చు అంటే దాన్ని అంత ఓవర్ కాంప్లికేట్ చేసుకోకుండా యాజ్ ఎ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్‌గా నేను చెప్పిన స్టెప్స్ అలా ఫాలో అవుతూ వెళ్తే అంటే ఆ ప్రాసెస్‌ని బిలీవ్ చేసి అంటే వేరే కాన్సెప్ట్స్ వెళ్ళి మళ్ళీ దాంట్లో ఇంటిగ్రేట్ చేసి కాంప్లికేట్ చేసుకోకుండా ఆ ప్రాసెస్‌ని అలా మీరు ఫాలో అయిపోతే అది మీకు ఒక ఈజీ వే ఉంటుంది. అండ్ చాలామంది ఏం చేస్తారంటే 2016 నుంచి స్టార్ట్ చేయమంటారు. బట్ నా వే ఆఫ్ అప్రోచ్ మళ్ళీ నేను తిరిగి వెళ్ళి స్టార్ట్ చేస్తే 2022 నుంచే నేను స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడి నుంచే నా జర్నీ మొత్తం ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే పెయిడ్ మెంటర్‌షిప్స్. ఆఫ్‌కోర్స్ ఈ విహాపా కూడా ఒక పెయిడ్ మెంటర్‌షిప్ రన్ చేస్తుంది. అండ్ అది లైక్ బయట నుంచి చూసేదానికి ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు. అండ్ లోపల ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇక్కడ నీకేంటంటే డిస్కార్డ్ కమ్యూనిటీ ఉంటుంది. దాంతోపాటు లైవ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ రికార్డింగ్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి ఉంటాయి. అండ్ నీకు అంటే నువ్వు ఒక్కడివే స్టార్ట్ చేసావు. నువ్వు అలోన్‌గా ఉన్నావు. నీకు కొంచెం ఒక సపోర్ట్ కావాలి లేదా ఒక మెంటర్ సపోర్ట్ కావాలి లేదా ఒక కమ్యూనిటీలో కొంచెం అలోన్‌నెస్ పోవాలి అనే విధంగా అనిపిస్తే మాత్రం యూ కెన్ గివ్ ఎ ట్రై. అలా కాదు నేను ఇంకెవరిదన్నా ట్రై చేస్తానంటే గో ఎ ట్రై. అదేం ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ మెంటర్‌షిప్స్ అని పక్కన పెట్టేస్తే ఇంకేమన్నా డిస్కస్ చేయాలి ట్రేడింగ్ రిలేటెడ్‌గా ఏమన్నా డిస్కస్ చేయాలి లేదా ట్రేడింగ్ రిలేటెడ్ ఇన్సైట్స్ కావాలి అంటే విహాపా ట్విట్టర్ ఉంటుంది. ఆ ట్విట్టర్ మీరు ఫాలో అయ్యారంటే ట్విట్టర్‌లో ట్విట్టర్ స్పేసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో కూడా మీరు మీ ఇన్సైట్స్ మీ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు అండ్ వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు విని మీరు ఇంకేమైనా తెలుసుకోవడం కావచ్చు. వేరే వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ వాటిల వల్ల కూడా మీకు అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీ లెర్నింగ్ కరువుకి. అండ్ నేను చేసే ట్రేడ్స్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ అన్ని పోస్ట్ చేస్తాను. అండ్ రీసెంట్గా ఒకటి సర్టిఫికేట్ కూడా ఒకటి పోస్ట్ చేశాను. ఆ ట్రేడ్స్ అన్నీ నేను మన మెంబర్స్ ముందే తీసుకొని అండ్ వాళ్ళ ముందే నేను చేసి పోస్ట్ చేశాను. సో ఇలాగ ఏంటంటే ఎవ్రీథింగ్ ఒక ప్యాకెట్లా ఉంటుందన్నమాట. సో నీకు ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి ఉంది. సో అది మీ చాయిస్, అది మీ ఇండివిజువల్ చాయిస్. మీరు దాన్ని ఎలా ప్రిఫర్ చేస్తారు? నాకు టైం ఉంది పర్లేదంటే గో హెడ్. కాకపోతే అక్కడ మైనస్ ఏంటంటే లాంగ్ ఫార్మేట్ వీడియోస్ ఉంటాయి. మీకు ఇక్కడ టిక్టాక్ మెంటాలిటీ లాగా నాకు 1 మినిట్లో పాయింట్ చెప్పే 2 మినిట్లో పాయింట్ చెప్పే అనే ఆ విధంగా ఉండదు. ఆ ఫార్మేట్లో అసలు ఉండదు. ఎవ్రీథింగ్ మీకు ఏంటంటే కొంచెం లాంగ్ ఫార్మేట్ వీడియోస్ ఉంటాయి. సో మీకు కొంచెం ఓపికతో మీరు అవన్నీ చూడాలి. ఎందుకు లాంగ్ ఫార్మేట్ వీడియోస్ క్రియేట్ చేసాడు ఐసీటీ అంటే ఎవరైతే స్క్రాప్ ఉంటారో స్క్రాప్ అంతా అక్కడ ఫిల్టర్ అవుట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఫస్ట్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ ఎనీ ప్లేలిస్ట్ ఆ ఫస్ట్ వీడియోకి ఉన్నంత వ్యూస్ మళ్ళీ లాస్ట్ వీడియోకి ఉండవు.
సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత స్క్రాప్ ఫిల్టర్ అవుట్ అయి వెళ్ళిపోతూ ఉంటారో. సేమ్ అదేవిధంగా విహాపాలో కూడా అంతే. విహాపాలోకి నువ్వు వస్తున్నావంటే ఇన్యాక్టివ్ ఉంటే మాత్రం అంటే ఇన్యాక్టివ్ ఉంటాను, నాకు పార్టిసిపేషన్ ఉండదు, లేదా నేను లైవ్స్ అటెండ్ అవ్వను అది అంటే పీకేస్తాను. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనకి స్క్రాప్ వద్దు, అండ్ స్క్రాప్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ అది సో అలా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ అప్రోచ్. ఈ 2 విధాలుగా మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో దానికి మీకు ఇది ఒక చిన్న గైడెన్స్ లాగా ఉంటుందని నేను బిలీవ్ చేస్తున్నాను. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్. I don't understand what's playing on my mind lately. A slow and messy.